నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మార్చి 15 నుండి 31వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారాల ఆధారంగా పక్ష ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ కాలంలోనే సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించటం మొదటి రోజున శనితో సంయోగం చెందడం వంటి కీలక మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. అయితే వృశ్చిక రాశి ఫలితాలు మార్చి 15 నుండి 31 వరకు ఇతర రంగాల్లో ఎలా ఉన్నాయో పరిశీలిద్దాము. పరిహారాలు, అలాగే ప్రమాద సూచనలు, ముఖ్య విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నీ చర్చించుకుందాము. ఇందులో ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఫైనాన్షియల్గా ఈ పక్ష మాసంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే సూచనలు అయితే గోచారంలో గోచరిస్తున్నాయి. ఇక ఈ ఆర్థిక లావాదేవీలు ఉంటాయి కదా, వాటిల్లో ముఖ్యంగా ఇతరులకు హామీ ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ కూడా గ్యారంటీ, షూరిటీ సంతకాలు పెట్టకూడదు అనేది జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆకస్మిక ధనలాభాలకైతే అవకాశం ఉంది, గోచారంలో సూచిస్తుంది. కానీ ఆర్థిక విషయాల్లో ఎవరిని అతిగా నమ్మవద్దు. ఈవెన్ వైఫ్ అయినా ఎవరైనా సరే. అయితే కెరీర్ పరంగా వృత్తి వ్యాపారాల్లో అయితే కనుక పోటీ పెరిగే సూచనలు అయితే బాగానే ఉన్నాయి. ఉద్యోగంలో కూడా మంచి రికగ్నిషన్ లభిస్తుంది. అయితే పై అధికారుల నిఘా అయితే మీ పని మీద ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమశిక్షణతో మీ పని మీరు చేసుకుంటూ కష్టపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకి గతంలో నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటే కనుక అవి సానుకూలం అవుతాయి ఈ పక్షకాలంలో. ఇక దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అయితే కనుక మీరు బలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ 15 రోజుల్లోనూ అనేది కూడా సూచించడం జరుగుతుంది గోచార రీత్యా. అయితే ఆరోగ్యపరంగా ఈ కాలంలో ఎలా ఉంటుంది? బాగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి పెరుగుతుంది, దానివల్ల నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. అలసట, ఎక్కువగా అలసిపోవటం అనేది వీటన్నిటికీ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, తగు శ్రద్ధ తీసుకోవాలి అనేది సూచిస్తుంది. ఇక శరీరం ఇచ్చే చిన్న చిన్న అనారోగ్య సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు అనేది గోచారం సూచిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక విద్యార్థులకి అయితే కనుక ఎలా ఉంటుందంటే ఈ సమయంలో ఈ 15 నుండి 31 వరకు కూడా మార్చిలో విద్యార్థులకి ఏకాగ్రత అవసరం. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సిద్ధమయ్యే వారికి, రాసిన వారికి కఠిన శ్రమ తర్వాతే ఫలితం లభిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక కుటుంబ సభ్యుల సహకారంతో కూడా ముఖ్యమైన పనులు అయితే పూర్తి చేసుకోగలుగుతారు. ఇక అయితే వీరికి ఒక చిన్న సవరణ అనేది, కోపాన్ని నియంత్రించుకోవడం అనేది ముఖ్యంగా గోచరిస్తోంది. కోపంతో తీసుకునే నిర్ణయాలు సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు అనేది స్పష్టంగా గోచరిస్తోంది సంబంధాల విషయాలకి. అది కుటుంబ సంబంధాల విషయాలకి కూడా వర్తిస్తుంది. ఇక ముఖ్యమైన హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా ఈ పక్షమాసంలో అనేది ప్రమాద సూచనలు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంటల్ ఇండికేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా దూకుడుగా ప్రవర్తించడం వల్ల ఇబ్బందులు రావచ్చు అనేది గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది. ఇక ఆస్తి వివాదాలు, పాత కోర్టు కేసులు ఇలా ఉన్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ ఇంట్లో రాహు సంచారం వల్ల కొంత మానసిక ఒత్తిడిని కలగజేసేదిగా సూచిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు కేసులు, ఆస్తి వివాదాల విషయాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయాలకు వస్తే కనుక ఈ పక్షంలో భారీ పెట్టుబడులు లేదా రిస్క్తో కూడిన వ్యాపార నిర్ణయాలకి
ఈ వృశ్చిక రాశి వారు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది, శ్రేయస్కరం. అంత అనుకూలం లేదు ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, పెద్ద పెద్ద పెట్టుబడులకి కూడా. అయితే పెట్టుబడులకి అనుకూలం లేని గ్రహస్థితి గురువు శని ప్రతికూలతలే కారణంగా చెప్పటం జరుగుతుంది. పెట్టుబడుల విషయంలో అయితే అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక ఈ కొత్తబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది మరొకసారి చెప్తున్నాను. ఇక ఈ విధమైన విషయాలలో అన్నిట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన విషయాలు, ప్రమాద విషయాలు, ఆరోగ్య విషయాలు ముఖ్యంగా, ఇవన్నిటికీ కూడా ఆర్థిక నిర్వహణ, ఖర్చుల విషయాలు, వీటన్నిటిలో కూడా. అయితే పరిహారాల విషయానికి వస్తే కనుక నిత్యం శివనామస్మరణ చేయడం లేదా శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వృశ్చిక రాశి వారికి ఈ పక్షం సమయంలో. ఇక దుర్గాదేవి ఆరాధన చేయడం, శనివారం రోజున పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక కోపాన్ని ముఖ్యంగా నియంత్రించుకోవాలి. తగ్గించుకోవడానికి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి కోపం అధికంగా రావటం అనేది గోచార రీత్యా కూడా చెప్పడం జరుగుతుంది. రాశ్యాధిపతి కూడా కుజుడు, 6వ అధిపతి కూడా కుజుడే కాబట్టి ఈ కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాని మూలంగా చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఇంటా బయట ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం చాలా మంచిది వీరికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ వృశ్చిక రాశి వారికి 15 రోజుల 2 వారాల అంటే బై మంత్లీ ప్రెడిక్షన్స్ అనేవి చెప్పటం జరిగింది. ఈసారి ఇది లాంగ్ వీడియో కింద చేయటం జరిగింది. అటు షార్ట్ వీడియోగాను ఎక్కువ అవుతుంది, లాంగ్ వీడియోకి తక్కువ అవుతుంది. అయినా సరే తప్పలేదు షార్ట్ వీడియో చేయటం. మిగతా రాసులకి షార్ట్ వీడియోలు చేశాను, దీనికి మాత్రం లాంగ్ వీడియో చేయాల్సిన అవసరం పడింది అన్ని వివరాలు వివరించేసరికి అనేది సూచించటం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముఖ్యంగా మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి ఈ సమాచారం అందజేస్తుంది యూట్యూబ్ అనేది రూల్ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. సో అందరికీ మంచి జరగాలని కోరుతూ సర్వేజను సుఖినో భవంతు. ధన్యవాదములు.